తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు బడులు, ప్రైవేటు జూనియర్ కాలేజీలలో ఫీజుల నియంత్రణ చేయాలంటూ, అలాగే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటూ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ తరఫున ఒకటైతే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడికి తెలంగాణకు సంబంధించి తొలి విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి, అలాగే ఈ యొక్క పీపుల్ ఫ్రంట్లో భాగమైనటువంటి ఆకునూరు మురళి గారు మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది, మీరు ఇచ్చినటువంటి కొన్ని సజెషన్స్ ఫాలో అవుతుందంటే మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? టు బి ఫ్రాంక్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ 430 ఉన్నవి. ఇప్పటి వరకు పూర్తిగా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అంటే ఆ డైరెక్షన్లో కూడా గవర్నమెంట్ యాక్టివ్గా ఉన్నట్టయితే కనబడటం లేదు. సో అందుకని నేను ఇటువైపు వచ్చాను. ఎందుకంటే ప్రజల నుంచి ఆ డిమాండ్ తీసుకెళ్ళకపోతే గవర్నమెంట్స్ కూడా యాక్టివ్గా, మేబీ అది ఎవరైనా కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ఏ క్యాబినెట్ అయినా కావచ్చు, వాళ్ళ మీద ప్రజల నుంచి ప్రెజర్ లేకపోతే వాళ్ళు కూడా చేయరు. సో అందుకనే నేను ఇటువైపు రావడం జరిగింది. ఐ థింక్ ప్రజల నుంచి, తల్లిదండ్రుల నుంచి అలాంటి ప్రెజర్ ఒకటి తెప్పించడం అవసరం. ఆ అజెండా బిల్డ్ చేయడం ఇంపార్టెంట్. ప్రధానంగా ఈ యొక్క ఫీజుల నియంత్రణకు సంబంధించి పేరెంట్స్ కమిటీలని, అలాగే ఫీజు రెగ్యులేషన్ కమిటీలని ఇట్లా చాలా వరకు నడుస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరము అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో జరిగేటువంటిది అంతే. ఇప్పుడు మనది కూడా అదే కోణంలో తీసుకోవచ్చేమో. దీనికి డెడ్ ఎండ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? 1994లో ఒక చట్టం తీసుకొచ్చారు, అయినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. 2 ఏళ్ళకోసారి 8% ఫీజులు పెంచుకోవచ్చు అనేటువంటి మాట చెప్పినప్పటికి కూడా యథేచ్ఛగా ఫీజులు పెంచుతున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మనకి కమిషన్ ద్వారా రికమెండేషన్స్ వచ్చినాయి. ఆ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి సో డిపార్ట్మెంట్ రకరకాల చర్యలు తీసుకోవాలి, రకరకాల పాలసీస్ చేయాలి, రకరకాల కమిషన్లు కూడా వేయాలి. సో మేము ఒక జ్యుడిషియల్ కమిషన్ లాంటిది, అంటే మనకు స్టాట్యూటరీ కమిషన్ అంటాము, స్టాట్యూటరీ కమిషన్ ఏర్పాటు చేయాలి ఈ ఫీజుల నియంత్రణకు సంబంధించి. సో దానికి సంబంధించిన చట్టంలో ఒక భాగము కమిషను, మిగతా భాగాలన్నీ కూడా ఏ రకంగా కమిషన్ పనిచేయాలి అనే దాని మీద. సో అందుకని మేము ఒక డ్రాఫ్ట్ బిల్ కూడా తయారు చేసాం కదా. సో అది అదొక ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇప్పటి వరకు మన రాష్ట్రంలో స్టాట్యూటరీ కమిషన్ ఏర్పాటు చేయలే. అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అప్ టు ఇంటర్మీడియట్ వరకు చేయలేదు. ఓన్లీ ప్రొఫెషనల్ కాలేజీకి సంబంధించిన ఫీ రెగ్యులేషన్ మీద ఒక కమిటీ ఉంది, ఒక కమిషన్ ఉంది. అది కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినప్పుడు అది వచ్చింది ఆ కమిషన్. బట్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిషన్ లేదు మన దగ్గర. అది ఏర్పాటు చేయాలనేది కమిషన్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ యొక్క రికమెండేషన్. మేము కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాం. అది ఇంపార్టెంట్. ప్రధానంగా అన్ని స్కూళ్ళల్లో దాదాపుగా డ్రెస్సులు వాళ్ళే ఇస్తారు, పుస్తకాలు వాళ్ళే ఇస్తారు, ఇంకా ఏదైనా ఉంటే కూడా వాళ్ళ నుంచెల్లే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో జరిగేటువంటి దీన్ని నేను దేన్ని యాక్సెప్ట్ చేయనండి. మన క్యాబినెట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు ఏ స్కూల్లో చదువుకున్నారో ఆ రకంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి. వెరీ సింపుల్ లాజిక్, అంతే. ఇంకా అది సాధ్యమో, దానికి సంబంధించిన డబ్బు మన దగ్గర ఉంది, దానికి సంబంధించి మీరు 18% సో బడ్జెట్ అలొకేషన్ చేయండి, అయిపోతుంది. ఇంకా మిగతా ఏం మాట్లాడొద్దు మనం. సో క్యాబినెట్ మెంబర్స్, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఆ స్కూల్ స్టాండర్డ్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి. సింపుల్. మీరు అరుట్ల స్కూల్ని చాలా వరకు చూపించారు. మీరు దాదాపుగా రాజీనామా చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అక్కడికి పర్యటించినటువంటి సందర్భాలు మనం చూసాం. అలాంటి స్కూళ్ళను కట్టడానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుందని చెప్తా ఉన్నాం. వాటిని అయినా స్వాగతిస్తుందా మీ ఇప్పుడు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్? ఇప్పుడు టోకెనిజం అని ఒక పదం బాగా వినబడుతుంది, మేము మా మైండ్లో బాగా జరుగుతుంది. అది ఏంటంటే 5 సంవత్సరాల్లో మీరు విద్యకు ఎంత చేయాలో అంత చేయాలి. టోకెనిజం లాగా ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్టుగా ఇందా నేను చెప్పాను, గజ్వేల్లో ఒక ఎడ్యుకేషన్ హబ్ ఒక ఊర్లో. సో అట్లాగే మన కేటీ రామారావు గారు గంభీరావుపేటలో ఒక స్కూలు, వాళ్ళ మనవడు ఇక్కడ కేశవ్ నగర్లో ఒక స్కూలు. దాన్ని టోకెనిజం అంటాం. అట్లా కాదండి, అన్ని మండలాల్లో కూడా జరగాలి అభివృద్ధి అనేది. సో ఒక 5 సంవత్సరాలు సరిపోతుంది యాక్చువల్గా. కానీ ఈ టోకెనిజం బేసిస్ మీద 1-2 స్కూళ్ళు చేసి అవగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వము 95 స్కూళ్ళు తీసుకుంది. ఇప్పుడు నేను గమనిస్తూ ఉంటే ఆ 95 స్కూళ్ళలో అందుకే అంటున్నాం మేము ఆరుట్లో 100% మోడ్లు అంటున్నాము. ఆరుట్లో ఎట్లా జరగాలి, అట్లాగే ఈ 95 స్కూల్లో జరగాలి. 95 స్కూళ్ళు సరిపోవు, మనకు 630 మండలాలు ఉన్నవి. సేమ్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏంటంటే ఇలాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్ని మండలాలు కట్టాలని ఉంది కదా. మరి ఏ రకంగా మీరు 95 మండలాలే కడతారు? 630 ఉంటే అది సరిపోదు. దట్ ఈస్ టోకెనిజం అంటాం దాన్ని. అది కరెక్ట్ కాదు. అట్లాగే ఇప్పుడు మేము ఆరుట్లలో చెప్పినట్టుగా సో 15 కోట్లు సుమారు ఖర్చు పెట్టాలి. అంటే 15 కోట్లు అంటే కాంట్రాక్టర్ని పెడితే 50% ఆ డబ్బులు వస్తాయి మనకి. మిగతా 50% ట్యాక్సుల రూపంలో, ప్రాఫిట్ రూపంలో వెళ్ళిపోతాయి బయటికి. సో అది కరెక్ట్ మోడల్ కాదు. ఆరుట్లో ఫుల్ పర్సెంట్ మోడల్ అంటే
అక్కడ పేరెంట్స్ కమిటీతోనే పని చేయించాలి, ఒక పైసా కూడా బయటికి పోకుండా. ఓకే. అప్పుడే దానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు అవుతాయి. సో అది చేస్తారో చేరనేది కూడా మాకు భయంగా ఉంది, అది చేసే పరిస్థితి కనబడలేదు. ఓకే. ప్రధానంగా తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పటికైతే రౌండ్ టేబుల్ పెట్టారు, ఈ రోజే మొదటి మీటింగ్ అని కూడా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతా ఉంది? దీనికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతా ఉన్నారు? ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతా ఉన్నారు? అంటే ఒకటి అనుకున్నది ఏంటంటే ఇట్లా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఏం జరగదు, ఓకే. అది మాకు తెలుసు అది. కానీ బట్ ఇది కూడా అవసరమే. సో స్టార్టింగ్ పాయింట్ లాగా ఇప్పుడు మాకు ఒక కోర్ కమిటీ ఉంది, మాకు ఒక జనరల్ బాడీ ఉంది. సో అక్కడ డిస్కస్ చేసి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ మేము తయారు చేస్తాము. డెఫినెట్గా ప్రజల దగ్గరికి వెళ్తాము, ముఖ్యంగా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాము. సో ఇంకొక పెద్ద ఎత్తున బ్రాడ్గా ఒక మూవ్మెంట్ లాగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని ఒక ఎలక్షన్ ఎజెండా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వాలు ఇది మాకు ఎలక్షన్కి ఓట్లకు ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడే చేస్తారు అనేది మనకి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. సో ఆ రూట్లో మేము వెళ్తాం తప్పకుండా. అంటే మీకు ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, దీన్ని ఏమైనా పొలిటికలైజ్డ్గా పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అవుతామంటే ఇప్పుడు మీరైతే అందరూ ఎక్స్ఐఏఎస్లు కనబడతా ఉన్నారు, ఎంవి రెడ్డి గారు ఇట్లా కొంతమంది కనబడతా ఉన్నారు కదా, దాంతోపాటుగా పొలిటికల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతాము మీ పోరాటంలో అంటే వాళ్ళని సపోర్ట్ చేయడానికి రావడానికి సిద్ధంగా ఉన్నామంటే మీరు ఓకే చెప్తారా? అసలు పొలిటికల్ పార్టీస్ మాకనే చాలా పెద్దవి, మేము దానికి అవసరం ఏముందండి, వాళ్ళంతా వాళ్ళే చేయొచ్చు ఉద్యమాలు యాక్చువల్గా. కానీ బీఆర్ఎస్ చేసే మొహం లేదు, ఎందుకంటే బికాస్ దే ఫెయిల్డ్ అండ్ దే డెస్ట్రాయిడ్ ఎడ్యుకేషన్. అట్లాగే బీజేపీకి కూడా అంత సీన్ లేదు, వాళ్ళ ఐడియాలజీ ఒప్పుకోదు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. సో అది కూడా సాధ్యం కావటం లేదు. సో కాంగ్రెస్ అటు ఇటు ఉంది. కాంగ్రెస్ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గవర్నమెంట్లో ఏవైతే 3-4 ఉన్నాయో అక్కడ ఈ పార్టీకి బ్రహ్మాండంగా విద్య చేసి వాళ్ళ బ్రాండ్ క్రియేట్ చేసి ఉండాల్సింది. బట్ అది కూడా కనబట్టలేదు మనకి. మరి ఇంకా ఏ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు మీరు కదా? ఈ 3 పొలిటికల్ పార్టీలకి దీని మీద పెద్దగా కమిట్మెంట్ ఉన్నట్టు కనబడటం లేదు. కానీ వాళ్ళు చేస్తే మేము స్వాగతిస్తాం, వాళ్ళు రమ్మంటే మేము కూడా వెళ్తాము డెఫినెట్గా. సో అది స్వాగతిస్తాం, కానీ బట్ అంత సీన్ లేదని మనకు అర్థమవుతుంది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? విద్యా కమిషన్గా మీరు దాదాపుగా సంవత్సరంన్నర కష్టపడి దాదాపు 700 పేజీల వరకు ఒక బుక్లెట్ ప్రిపేర్ చేసి ఇస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కొంచెం కూడా ముందుకు పోవట్లేదు కదా, మీ నమ్మకాన్ని వమ్ము చేశారంటే ఏం చెప్తారు? అందుకే నేను బయటకు వచ్చిన స్పష్టంగా కదబ్బా. సో అది చేస్తున్నట్టు కనబడటం లేదు కాబట్టి బయటకు వచ్చాను. అంటే చేసే ఉద్దేశం కూడా గవర్నమెంట్కి ఉన్నట్టు కనబడటం లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో అంటే ఈ పార్టీకి దాని మీద ఎన్ని కమిటీలు కూర్చోవాలి, ఎంతమంది కూర్చోవాలి, ఎంత చేయాలి, కానీ అలాంటిది ఎక్కడ మనకు జరగటం లేదు కదా. సో జరిగేటట్టుగా మనకు కనబడటం లేదు కాబట్టి దీన్ని కొంచెం ప్రజల దగ్గర తీసుకుపోవాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఆకునూరు మురళి చెప్తున్న మాటలు. మొత్తం మీద చాలా వరకు ఫెయిల్యూర్స్ అయితే కనబడతా ఉన్నాయి, నేను అందుకనే బయటకు వచ్చానంటు మాటని చెప్తున్నా. ఇక మా ఉద్యమం అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కోసమే ఉంటుందన్నట్టు మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? విద్యా కమిషన్గా మీరు దాదాపుగా సంవత్సరంన్నర కష్టపడి దాదాపు 700 పేజీల వరకు ఒక బుక్లెట్ ప్రిపేర్ చేసి ఇస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కొంచెం కూడా ముందుకు పోవట్లేదు కదా, మీ నమ్మకాన్ని వమ్ము చేశారంటే ఏం చెప్తారు? అందుకే నేను బయటకు వచ్చిన స్పష్టంగా కదబ్బా. సో అది చేస్తున్నట్టు కనబడటం లేదు కాబట్టి బయటకు వచ్చాను. అంటే చేసే ఉద్దేశం కూడా గవర్నమెంట్కి ఉన్నట్టు కనబడటం లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో అంటే ఈ పార్టీకి దాని మీద ఎన్ని కమిటీలు కూర్చోవాలి, ఎంతమంది కూర్చోవాలి, ఎంత చేయాలి, కానీ అలాంటిది ఎక్కడ మనకు జరగటం లేదు కదా. సో జరిగేటట్టుగా మనకు కనబడటం లేదు కాబట్టి దీన్ని కొంచెం ప్రజల దగ్గర తీసుకుపోవాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఆకునూరు మురళి చెప్తున్న మాటలు. మొత్తం మీద చాలా వరకు ఫెయిల్యూర్స్ అయితే కనబడతా ఉన్నాయి, నేను అందుకనే బయటకు వచ్చానంటు మాటని చెప్తున్నా. ఇక మా ఉద్యమం అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కోసమే ఉంటుందన్నట్టు మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.